ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి నీళ్ళు కట్టడానికి కూడా. ఇలా అయితే ఇక పత్తి కట్టని అయితే వీక్తలేను, ఎందుకంటే ఒకసారికి ఎండ కూడా మన వ్లాగ్ సరిగ్గా రాదు. అందుకే రేపు వ్లాగ్ వచ్చేసింది అంటే అయితే చిలకనైతే తడుపుతానా, అంటే పత్తి తడుపుతానా, చిలక అంటే చిలక తడుపుడు కాదు, పత్తి తడుపుతానా. అంటే ఇది దున్ననీకి అనమాట, దున్ననీకి అయితే తడుపుతానా. ఎందుకంటే మనం ఇప్పుడు అయితే మొక్కజొన్నలు వేసేది అయితే ఉండే చెప్పినా కదా లాస్ట్ వీడియోలో, ఆడిమో మొక్కజొన్నలు మేల్ ఫీమేల్ మొక్కజొన్నలు తెచ్చినామని, అదే దీంట్లో అయితే వేసేది ఉండే. ఇగో కొద్దిది అంటే కొంచెం పత్తి కట్టు కూడా పీకెత్తానా, ఎందుకంటే మనకు దున్నేటప్పుడు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఎందుకురా బెనిఫిట్ అంటే, ఏం బెనిఫిట్ అంటే మనకు ఇప్పుడు దున్నిస్తాం కదా, దున్నిస్తేటప్పుడు అయితే బాగా చెత్త బొచ్చని కట్టెపుల్లలు ఉండకుండా అయితే కొద్దిగా ఉంటుంది కదా, కొద్దిగా రైతులకు ఎట్లుంటుంది బాగా ఏమంటారు కదా అట్లా ఉంటుంది అనమాట. అట్లా అయ్యేసరికి వీకెత్తాను. ఇగో అటు ఇంకా తడిపెడుతు ఉన్నది, జస్ట్ ఒక 20 దాల వరకు వారినట్టునే అంతే. వాళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు. అయితే పీకెత్తాను అనమాట ఇట్లా. రేపు నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. ఇవాళ వచ్చుడే లేట్గా వచ్చినామంటే ఒకసారికి ఎండ కూడా మన వ్లాగ్ సరిగ్గా రాదు, అందుకనైతే వ్లాగ్ కూడా తీయలే. ఇక మళ్ళా రేపు తీసేటప్పుడు అయితే మళ్ళీ రేపు కట్టేటప్పుడు అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తే వీడియో అయితే. అంతవరకు దాకా వెయిట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు జరా. మళ్ళీ కలుపుతా రేపు కంటిన్యూ చేస్తా వీడియో కూడా. ఇలా అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన, పొద్దున్న నుంచి కడతానా. కాకపోతే వీడియో అయితే ఏం తీయలే, వీడియో తీసి మర్చిపోయాను నేను వీడియో కంటిన్యూ చేసిన దానికి గుర్తులేదు. ఎప్పుడు వీడియో రేపటి కోసం ఎడిటింగ్ చేద్దామని సరికి అయితే వీడియో ఉన్నది, మిస్టేక్ అయిపోయింది. కానీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇక స్పెషల్గా. ఇలా అయితే ఇక పత్తి కట్టని అయితే వీక్తలేను, ఎందుకంటే వద్దన్నారు. ఏం వీక్తోతి కడపలో వస్తుందని చెప్పారు, మళ్ళీ దున్నేది కదా అట్నే వేయం కదా అంటే ఇక నేను కూడా సప్లై కుక్కున్నా. లేకపోతే ఇలా కూడా వీగు నువ్వు పత్తి కట్టే ఒక సాల్కి వేసినాక మాట్లాడతా. ఇంకో సాల్కి అయితే వేసిన ఇక గీనే మారబెట్టిన, ఎందుకంటే మనం నీళ్ళు వస్తలేవు. అంటే ఆ గడ్డే ఉన్నది, ఆ గడ్డలో కానీ నీళ్ళు వెళ్ళాయి ఏం లేదు, ఆగమని ఇట్లా కొద్దిగా అక్కడ దాకా మారబెట్టినా అనుకో, ఒక సుప్ప గంట దాకా కడితే కొద్దిగా మనకు కూడా ఈజీ అవుతుంది ఆ పని. ఇక మళ్ళీ గడ్డి లేదు, సంపుకపోతే నీళ్ళు అయితే. ఇకైతే ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ ఉంటాయి నీళ్ళు కట్టడానికి కూడా. ఇగో ఇది ఒక చిన్న గంట ఉన్నది, ఈ గంటని ఒకరోజు కోసుకోవాలి తప్పది. కోసుకోబడి ఎక్కడిది ఇక దున్నితే ట్రాక్టర్ కింద పడుకోవచ్చు, అటే పోతుంది ఇక. దాని వీక్లోడ్ కూడా ఎవరు ఉండదు ఇక. చెట్టు మొత్తం ఎండిపోయింది, మంచిగా ఉండే చెట్టు ఇది. కండీలు మన ఇట్లా అయిపోయింది సిచ్యువేషన్ మొత్తం. ఈ కండీలను యూజ్ చేసుడు లేదు ఇక. ఇగో మన కండీల చుట్టూ మంచిగా బందోబస్తు ఉంటుంది, చెట్లు నీడ మొత్తం ఆల్ ఇన్ వన్ సూపర్ ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇగో ఈయన్నే పొగాకు గుస్తుండే, అంటే ఈ చిలకల పొగాకు తీసుకునేది, ఈ చెట్టు కింద వేసుకునేది, ఇక్కడ కూర్చేది. ఇక తీసుడు పోయింది, కూర్చుడు పోయింది, ఇక్కడ వేసుడే బంద్ చేసినాం. ఇక ఏంటంటే అడిగి పోవాలి, తేవాలి, కట్టాలి, ఆకు తీయాలి, కూర్చాలి, ఇది తెచ్చి కట్టాలి, అంతే అయిపోయింది ఇక లైఫ్. ఇగో ఇదంతా మళ్ళా కొట్టాలి, ఇదంతా పత్తి కట్ట కొట్టేసి. అంటే ఇక అప్పట్లే కాదు, బ్లేడ్తో కొట్టుడు అయితే ఏం లేదు సరిగా, బ్లేడ్తో కొట్టుడు ఏం లేదు, ఇక డైరెక్ట్ దున్నుడే రోడ్డు వేసి. అప్పుడే అంత పైసలు దండు కానీ ఆ 2000 పెడితే మంచిగా మళ్ళా మనకైనా ఈఎంఐ కూడా పోవు. ఇక వద్దు తీ అని చెప్పి దీనిలో అన్నీ కుచ్చుకోపోతాయి తెలుసా ఘోరంగా. ఈ పత్తి అవి ఉంటాయి కదా యోగివి, ఘోరంగా కుచ్చుకోపోతాయి అసలు. ఇవి తొక్కినామంటే కథం పానం వెళ్ళిపోతుంది. కన్సన్ గట్లనే పోయింది, అంటే కొద్దిగా బాగానే ఉందిలే కానీ గట్లే పోయింది, పారినట్టే ఉన్నది. కొద్దిగా లేట్గా పారుతాను ఈసార్లు అయితే. ఈ పత్తి అసలు ఏమన్నా లేకుండే, ఏ వీడియోలో చూపెట్లా కానీ మంచిగా లేకుండే. అయితే దీన్ని ఒకసారి గడ్డి మందు కొట్టినాం, గడ్డి ఉన్నదని మొలకలు చచ్చినాయి, ప్లస్ గడ్డి చచ్చింది. మొలకలు జావంగా మిగిలిన మొలకలే ఇచ్చాయి. నీకు చూపిస్తాను.
ఇక సావంగా మిగిలిన చేను ఇది. ఇక అంత బాగా ఏం వెళ్ళలే ఇల్లు కూడా, 1 క్వింటాలో 2 క్వింటాలు అవుతుంది అంతే. అంత పత్తి కూడా ఏం లేదు ఇలా, డొల్లా ఉత్తది అంత అయిపోయింది, ఏం లేదు లోపల. ఇక అయిపోయినకి అయితే వచ్చింది అంటే ఇక గివ్ ఉన్నాయి. ఇక మొత్తం అయిపోయింది ఆల్రెడీ. టైం కూడా 5 అని టైం వచ్చేసి అయితే, అలా అయితే కొద్దిగా ఇంట్రెస్ట్ లేకుండా వీడియో చేద్దామని, అందుకే ఇక వీడియో కూడా ఏం చేయాలి. సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. మళ్ళీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక రాగానే కొద్దిగా ఆగమాగం పోతానే. నేనైతే పోతానా, మనకు కొద్దిగా డ్యూటీకాడ పని ఉన్నది. ఇది వచ్చి రేపు పట్టుకుంటుంది ఇక మా డాడీ. కొత్త వీడియోలో కలుద్దాం మరి. ఇక ఉంటానా.